హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 25 బిట్స్ అయితే ఉన్నాయి. ఇది టెస్ట్ నెంబర్ 3 అండి. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎడ్జిటి వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరూ బాలలుగా గుర్తించారు? ఆప్షన్ 1 15 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 సంవత్సరాలు, ఆప్షన్ 3 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 16 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 3 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలందరినీ బాలలుగా గుర్తించారు. నెక్స్ట్ 1, 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పటిష్టపరచడానికి ఉపయోగపడే చట్టం ఏది? ఆప్షన్ 1 బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ 2 విద్యా హక్కు చట్టం 2005, ఆప్షన్ 3 బాలల హక్కుల చట్టం 2009, ఆప్షన్ 4 మానవ హక్కుల చట్టం 2005. ఆన్సర్ ఆప్షన్ 1 బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ 1, ఏ ఒప్పందం ద్వారా భారతీయ విద్యపై ఇతర దేశాల నుంచి ఒత్తిడి అధికమయ్యింది? ఆప్షన్ 1 WTO, ఆప్షన్ 2 సేవల వాణిజ్యంపై సాధారణ ఒప్పందం, ఆప్షన్ 3 సుంకాలు వాణిజ్యం సాధారణ ఒప్పందం, ఆప్షన్ 4 IMF. ఆన్సర్ ఆప్షన్ 2 సేవల వాణిజ్యంపై సాధారణ ఒప్పందం. నెక్స్ట్ 1, ప్రపంచ అడవుల దినంను ఎప్పుడు నిర్వహిస్తాం? ఆప్షన్ 1 మార్చ్ 22, ఆప్షన్ 2 మార్చ్ 21, ఆప్షన్ 3 మార్చ్ 24, ఆప్షన్ 4 మార్చ్ 25. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చ్ 21. నెక్స్ట్ 1, అంతర్జాతీయ స్థాయిలో లైఫ్ అట్ ది క్రాస్ రోడ్స్ అను పాఠ్య ప్రణాళికను దీనిపై అవగాహన కోసం తయారు చేశారు? ఆప్షన్ 1 పరిశుభ్రత, ఆప్షన్ 2 HIV ఎయిడ్స్, ఆప్షన్ 3 శారీరక అభివృద్ధి, ఆప్షన్ 4 NGC కార్యక్రమాలు. ఆన్సర్ ఆప్షన్ 2 HIV లేదా ఎయిడ్స్. నెక్స్ట్ 1, ప్రజల ప్రవర్తన విద్యపైనే ఆధారపడి ఉంటుందని భావించిన తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 స్పెన్సర్. ఆన్సర్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్ 1, విద్యా లక్ష్యాలు మనిషి సమగ్ర మూర్తిమత్వాన్ని పౌరసత్వాన్ని అభివృద్ధి చేయాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 విద్యా కమిషన్, ఆప్షన్ 4 SUPW. ఆన్సర్ ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్. నెక్స్ట్ 1, ప్రజాస్వామ్య లౌకిక విలువలు దేశభక్తిని విద్యా విధానంలో చేర్చాలని NEP ఈ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1964, ఆప్షన్ 4 1954. ఆన్సర్ ఆప్షన్ 1 1986. నెక్స్ట్ 1, విద్య మనుషులలో తమ అందుబాటులోని సాధన సంపత్తి మీద పట్టు సాధించడానికి కల్పనా శక్తిని అభివృద్ధి చేయాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 గాంధీ, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 వివేకానందుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వివేకానంద. నెక్స్ట్ 1, మానవ జాతి ప్రగతికి విద్యను మించిన సాధనం లేదని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 కొమినియన్, ఆప్షన్ 2 పైథాగరస్, ఆప్షన్ 3 స్పెన్సర్, ఆప్షన్ 4 లాక్. ఆన్సర్ ఆప్షన్ 1 కొమినియన్.
నెక్స్ట్ వన్, విజ్ఞాన సముపార్జనకు ఏకాగ్రత ఒక్కటే సరైన మార్గమని ప్రవచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 రవీంద్రుడు, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 అరవిందుడు. ఆన్సర్ ఆప్షన్ 1 స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, పాఠశాలను సామాజిక వ్యవస్థగా మొదట అధ్యయనం గావించిన వారు ఎవరు? ఆప్షన్ 1 విలియర్డ్ వాలర్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 4 ప్లాండర్స్. ఆన్సర్ ఆప్షన్ 1 విలియర్డ్ వాలర్. నెక్స్ట్ వన్, విద్యార్థికి సామాజిక అభ్యాసంలో ప్రధాన గురువు? ఆప్షన్ 1 కళలు, ఆప్షన్ 2 పత్రికలు, ఆప్షన్ 3 సమవయస్కులు, ఆప్షన్ 4 గురువు. ఆన్సర్ ఆప్షన్ 3 సమవయస్కులు. నెక్స్ట్ వన్, పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు. ఆప్షన్ 1 సంస్కృతీకరణ, ఆప్షన్ 2 పట్టణీకరణ, ఆప్షన్ 3 సాంఘికీకరణ, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పట్టణీకరణ. నెక్స్ట్ వన్, వృత్తి విద్య ప్రధానాంశం. ఆప్షన్ 1 మత బోధన, ఆప్షన్ 2 ప్రకృతి బోధన, ఆప్షన్ 3 వృత్తి పట్ల అవగాహన, ఆప్షన్ 4 పని చేయించడం. ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తి పట్ల అవగాహన. నెక్స్ట్ వన్, ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 3 స్లాడర్ కమిషన్, ఆప్షన్ 4 హార్టాగ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, ఏ కమిటీ సూచనల ప్రకారం 10+2+3 విద్యా విధానం ప్రతిపాదించడమైనది? ఆప్షన్ 1 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 3 స్లాడర్స్ కమిషన్, ఆప్షన్ 4 హంటర్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, మహిళా ఉపాధ్యాయులను నియమించాలని, శిశు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, కృత్యాల ద్వారా బోధించాలని సూచనలు ఇచ్చిన నివేదిక ఏది? ఆప్షన్ 1 అబార్ట్ వుడ్ నివేదిక, ఆప్షన్ 2 మెకాలే సూచన, ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 4 స్లాడర్స్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 అబార్ట్ వుడ్ నివేదిక. నెక్స్ట్ వన్, భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక ఏది? ఆప్షన్ 1 వుడ్స్ నివేదిక, ఆప్షన్ 2 అబార్ట్ వుడ్ నివేదిక, ఆప్షన్ 3 సార్జెంట్ ప్లాన్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ ప్లాన్ లేదా ప్రణాళిక. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడం ఈ విద్యా విధానానికి సంబంధించినది? ఆప్షన్ 1 విశ్వవిద్యాలయ కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 ప్రాథమిక విద్యా విధానం, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ వన్, తరగతుల స్థాయి 1 to 5 ప్రాథమిక, 6 to 7 మాధ్యమిక, 8 to 10 సెకండరీగా ఉండాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 4 మొదలియార్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ ఏది? ఆప్షన్ 1 రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ 3 డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఆప్షన్ 4 యశ్పాల్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ వన్, బౌద్ధుల కాలం నాటి విద్యా బోధన అనుసరించిన భాష ఏది? ఆప్షన్ 1 సంస్కృతం,
ఆప్షన్ 2 ప్రాకృతం పాలి, ఆప్షన్ 3 పాలి సంస్కృతం, ఆప్షన్ 4 సంస్కృతం పాలి ప్రాకృతం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాకృతం పాలి. నెక్స్ట్ వన్, సమాజంలోని అన్ని వర్గాల వారికి అన్ని స్థాయిల తరగతుల్లో పర్యావరణం పట్ల చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పినది. ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ 1944, ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ 1929, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్ 1952. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.